హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా 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 బాగున్నానండి. సో ఇక్కడ వచ్చేసి అయితే నేను ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ కూడా కట్ చేసి ఇక్కడ ఏమంటారండి దీన్ని, నాకు గుర్తు రావడం లేదు. ఓకే, కట్టర్ అండి. ఓకే, వెజిటేబుల్ కట్టర్లో వేసి వేసానన్నమాట. ఇంకా అవన్నీ కూడా ఇంకా ఇలా మనము రౌండ్గా తిప్పామనుకోండి, మనకు అందులో నుండి చిన్న చిన్న ముక్కలుగా కట్ అవుతాయి అన్నమాట. ఇంకా మనము ఎంత చాక్తో కట్ చేసినా కూడా అంత చిన్న ముక్కలుగా అయితే రావండి. సో ఇంకా అందుకనేసి అయితే నేను ఇక్కడ కట్టర్లో అయితే వేసి ఇంకా బాగా చిన్న చిన్న ముక్కలుగా అయితే తిప్పేసుకుంటున్నానండి. ఎంత బాగా చిన్న ముక్కలు అవుతాయంటేనండి, చాలా చిన్న చిన్న ముక్కలు అవుతాయండి. ఇది నేను ఎప్పుడో అసలు ఒక 10-12 దాదాపుగా అయితే ఒక 12 ఇయర్స్ బ్యాక్ అండి. ఇది ఎప్పుడో తీసుకున్నానన్నమాట. మా పాప చిన్న పాప అండి, అప్పుడు ఒక 1 ఇయర్ మా పాప అన్నమాట. ఇంకా అప్పుడు తీసుకున్నానండి. ఇది దాదాపు దీనికైతే అప్పుడు 100 రూపీసేనండి. అసలు ఎంత యూజ్ అవుతుందంటేనండి నాకు, అసలు ఇప్పటివరకు నేను తీసుకున్న ఏ వస్తువు కూడా ఇన్ని రోజులైతే ఉన్నదన్నమాట అయితే లేదండి. ఇది మాత్రం ఎలాంటి రిపేర్ రాకుండా, ఏం ప్రాబ్లం రాకుండా ఇంకా మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. సో నేనైతే ఇక్కడ దానిపైన ఒక క్యాప్ ఉంటుందండి, ఆ క్యాప్ అయితే విరిగిపోయిందండి. ఇంకా నేనైతే ఇలా చేయి పెట్టేసి ఇంకా అలా తిప్పేస్తున్నానన్నమాట. ఇంకా మనకి పచ్చిమిరపకాయలు కానివ్వండి, ఆనియన్స్, అలాగే టమాటా ఏవైనా కూడానండి మంచిగా చిన్న చిన్న ముక్కలుగా ఒక 2 మినిట్స్లో మనకి చక్కగా అయిపోతాయండి. అసలు ఎంత చిన్న చిన్న ముక్కలు అంటే చాలా నుజ్జుగా అయిపోతాయి అన్నమాట. సో నేను ఇక్కడ నైట్ డిన్నర్లోకి అయితే ఇంకా రైస్ కడిగేసి పెడుతున్నానండి. ఇంకా మేము ఈరోజు నైట్ వచ్చేసి ఏంటంటే ఆమ్లెట్ చేస్తున్నానండి. ఇంకా మా పిల్లలకి, మా వారికి, మాకు అందరికన్నమాట. ఇక్కడ వేడివేడిగా రైస్ పెట్టాను అనుకోండి, మనకి ఇక్కడ రైస్ ఉడికేలోగా మనం ఇక్కడ ఆమ్లెట్ ఇవన్నీ కూడా రెడీ చేసుకోవచ్చు అనేసి ఇంకా నేనైతే రైస్ అయితే పెట్టేస్తున్నానండి. ఇక్కడైతే నేను పచ్చిమిర్చి, ఆనియన్ ముక్కలు ఇవన్నీ కూడా వేసుకున్నాను, చిన్నగా ముక్కలు చేసుకున్నాను కదా. ఇంకా అవి ఇందులో వేసి అందులో టేస్టీకి కావలసినంత ఉప్పు, కారం, పసుపు, అలాగే కొంచెం ధనియాల పొడి ఇవన్నీ వేసుకుంటానండి. ఎక్కువగా ఏమి వేయొద్దండి, ఇవే సరిపోతాయి. మనం ప్లెయిన్గా చేసుకుంటే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. కానీ మా వారు ఏంటంటే తనకి పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసిందంటే ఇష్టం అన్నమాట, అలాగే చేయమన్నారు. సరే ఇంకా పిల్లలు కూడా అలాగే అడిగేసరికి అందరి కోసం అలాగే చేస్తున్నానండి. ఇక్కడైతే నేను ఒక 4 నుంచి 5 అంటే ఒక్కొక్కరికి 2 ఎగ్స్ లాగా తీసుకున్నానన్నమాట. ఇక్కడైతే ఎగ్స్ పగలగొట్టి వేసుకుంటున్నానండి. మనం ముందుగానే కొంచెం ఉప్పు, కారం, పసుపు, అలాగే కొంచెం వాటర్ వేసి అదంతా కూడా బాగా కలిపేసామనుకోండి. కలిపిన తర్వాత ఎగ్స్ కొట్టామంటే మనకి అక్కడక్కడగా ఉండలు లేకుండా మంచిగా నీట్గా ఉంటుందండి. నేనైతే అలా చేస్తున్నానన్నమాట. మనం ముందు ఎగ్స్ కొట్టిన తర్వాత ఉప్పు, కారం వేసామనుకోండి, అవి అస్సలు కరిగిపోవండి. అవి అలాగే మనకి చిన్న చిన్న ఉండల్లాగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. మనం ఎంత తిప్పినా, అంటే ఏమంటారు, మనం ఎంత కలుపుకున్నా కూడా అవి అలాగే ఉంటాయండి. మనకు అలా ఉండొద్దు అంటే మాత్రం ఫస్టే మనం ఉప్పు, కారం వేసుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ వేసి అదంతా బాగా అంటే ఏమంటారు, బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇక్కడైతే ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు ఇవన్నీ చూసారు కదా, ఇవన్నీ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను. సో ఇవన్నీ కూడా ఎగ్ మిశ్రమంలో అన్నీ వేసుకుంటున్నానండి. ఇదంతా కూడా బాగా కలిపేసుకున్నానంటే మనం ఆమ్లెట్ అయితే వేడివేడిగా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడైతే నేను నైట్ డిన్నర్లోకి చేస్తున్నానండి. ఎప్పుడు కర్రీలు చేసుకోవడము, తినడం బోర్ కొట్టేసి ఇప్పుడైతే ఆమ్లెట్లు చేస్తున్నానండి. సో నెక్స్ట్ ఇక్కడైతే నేను ఫ్రిడ్జ్లో ఇంకో 2 ఎగ్స్ ఉన్నాయనేసి అవి కూడా తీసుకొచ్చానండి. ఎందుకంటే మళ్ళీ అంటే సరిపోదో అన్నట్టుగా అంటే ఒక్కొక్కరికి 2 చొప్పున వేసానండి. మామూలుగా మనకి నాకు నార్మల్గా అయితే ఒక ఎగ్గుతో అయితే ఆమ్లెట్ అస్సలు వేయడం అసలు రాదండి, కరెక్ట్గా ఉండదన్నమాట. ఎప్పుడైనా కంపల్సరీ ఒక 2 ఎగ్స్ అయితే వేసే చేస్తాను. అలా అనేసి ఇక్కడ దాదాపుగా ఒక 8 ఎగ్స్ కొట్టానండి. 8 ఎగ్స్ తోటి మా పాపకి, మా బాబుకి, మా వారికి, నాకు అందరికి కూడా 2 ఎగ్స్ చొప్పున
ఇంకా నేను ఇక్కడ ఆమ్లెట్కి అవన్నీ కలిపి పెట్టాను. ఇంకా లోగా ఇక్కడ మనకు అన్ని డబ్బాలు ఉన్నాయి కదా, ఉప్పు కారం డబ్బాలు, అవన్నీ కూడా నేను లోపల పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడైతే ఆయిల్ అయితే చక్కగా వేడవుతుందండి. ఆలోగా ఇక్కడ మనకి రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇంక ఇక్కడ చూసారు కదా, మనకి ఎగ్స్ ఇవన్నీ కలిపి పెట్టుకున్నాను. మనం ముందుగా కలిపి పెట్టుకుంటే మనకి అక్కడక్కడ మనకి ఉండలు లేకుండా ఉంటుంది. అయినా చూసారు కదా, అక్కడక్కడ కారం ఉండల్లాగా కనిపిస్తుందండి. వాటిని ఎంత కలిపినా కూడా అలాగే ఉంటుందన్నమాట. ఇంకా మా వారికి మా పాపకైతే వేసి ఇచ్చేసాను. ఇంకా ఇదైతే నాకు మా బాబుకి ఇద్దరికి అన్నమాట. వాళ్ళిద్దరికి వేసి ఇచ్చాను. వాళ్ళిద్దరైతే తినేస్తున్నారండి. చాలా టేస్ట్గా ఉంటాయండి. మనకి ఆమ్లెట్ ఎలా వేసుకున్నా బాగుంటుందిలేండి. ఎంత సింపుల్గా వేసుకున్నా కూడా ఆమ్లెట్ స్మెల్ కానివ్వండి, మంచి టేస్ట్ ఇంకా అన్నమాట బాగుంటుంది. ఇంక ఇక్కడైతే మా పాపకి ఇంకా ప్లేట్ తీసి రెడీ పెట్టాను. ఎందుకంటే ఇంకా తనకి ఆమ్లెట్ వేసి ఇచ్చాను అనుకోండి, ఇంకా తను తినేస్తుంది కదా, తనకి రైస్ పెట్టేస్తే ఇంకా కంప్లీట్ అయిపోతుందన్నమాట. మనకి ఆమ్లెట్ ఏంటంటే చక్కగా రెండు వైపులా కాలితేనే బాగుంటుందండి. అలా అనేసి మాత్రం అంటే ఎక్కువగా కాలనివ్వద్దండి. కొంచెం మాడినట్టుగా అయినా కూడా అస్సలు టేస్ట్ బాగుంటుందండి. మనం ఎంత కష్టపడి చేస్తామో ఆ టేస్ట్ అంతా పోతుందన్నమాట. అస్సలు మాడనివ్వద్దు. కొంచెం బ్లాక్ అయినా కూడా టేస్ట్ ఉండదండి. నాకు అసలు అలా ఉంటేనే అంటే తినేటప్పుడు అంత మాడుగా అదో రకంగా స్మెల్ వస్తుందన్నమాట. సో ఇంక ఇక్కడైతే నేను రైస్ దింపేసి పక్కకు పెడుతున్నాను. ఎందుకంటే మా అమ్మవారికి అలాగే ఇంకా మా బాబుకి వేసి ఇచ్చేసాను కదా, వాళ్ళిద్దరు తినేస్తున్నారు. ఇంక ఇక్కడైతే నేను మా పాప ఇద్దరం తినాలన్నమాట. సో నేనైతే ఇక్కడ మా పాపకి ఆమ్లెట్ చేసింది వేసి ఇచ్చాను. ఇంక ఇక్కడైతే నెక్స్ట్ ఇంకొకటి వేయాలన్నమాట. ఇంకా నేనైతే లాస్ట్కి వేసుకుంటానండి. వాళ్ళకి వేసి ఇచ్చిన తర్వాత ఇంకా ఫైనల్గా వేసుకుంటాను. ఇంకా అంతే కదండి, మమ్మీలు ఎవరు కూడా అంతేనండి. పిల్లలకి, భర్తకి అందరికీ పెట్టిన తర్వాతే ఫైనల్గా వాళ్ళు తింటారు. సో నేను కూడా అంతేనండి. ముందు వాళ్ళ ముగ్గురికి వేసి ఇచ్చాను అనుకోండి, ఇంకా ఫైనల్గా అయితే నేను వేసుకుంటాను. ఇంక ఇక్కడైతే నేను ఎగ్ వేసుకోవడం అయితే అవుతుంది. ఇంక ఇక్కడ మా పాపకి రైస్ అవన్నీ వేసిస్తే తను తినేస్తుంది అన్నమాట. ఇంక ఇక్కడైతే ఆమ్లెట్ అవుతుందండి. ఇంక ఇక్కడ నా కోసం కూడా నేను ప్లేట్ పక్కన పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడ ఆమ్లెట్లో అన్నం అవన్నీ వేసి ఇంకా తీసుకెళ్తున్నాను పాపకి ఇవ్వడానికి. తనకి ఏంటంటే వేడివేడిగా ఉన్నప్పుడు తినడం అంటే చాలా ఇష్టం అండి. కొంచెం చల్లబడినా కూడా సరిగ్గా తినదు, నచ్చలేదు అంటుందండి. ఇంక ఇక్కడైతే పాపకి తీసుకెళ్ళి ఇస్తున్నాను, తను తినేస్తుంది. ఇంకా మార్నింగ్ చేసిన కొంచెం పప్పు ఉందండి. మార్నింగ్ టమాటా పప్పు చేశానండి. ఇంకా టమాటా పప్పులోకి కొంచెం మజ్జిగ పులుసు చేశానన్నమాట. చల్లచారు అంటారు కదా, మా సైడ్ అయితే చల్లచారు అంటారండి, మన తెలంగాణలో వాళ్ళంతా కూడా. సో ఇంకా చల్లచారు, మజ్జిగ పులుసు ఇలా అంటారన్నమాట. ఇంకా అది అయిపోయిందన్నమాట. అంటే అది కొంచెమే చేశానండి, కొంచెం పెరుగుతోనే చేశాను. అది మార్నింగే కంప్లీట్ అయిపోయింది. ఇంకా వట్టి పప్పుతో తినలేరు కదా అనేసి నేను ఇప్పుడు నైట్ టైంలో ఆమ్లెట్ల డ్యూటీ పెట్టుకున్నానండి. ఇంకా ఆమ్లెట్లు వేసుకోవడం కూడా అంత రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇక్కడైతే నా ఆమ్లెట్ కొంచెం లైట్గా మాడినట్టుగా అయిందండి, కానీ ఏమంత స్మెల్ అయితే రాలేదు, బాగుందన్నమాట టేస్ట్. ఇంక ఇక్కడైతే నేను రైస్ పెట్టుకుంటున్నాను చూడండి. ఇంకా నేనైతే రైస్ పెట్టేసుకుంటున్నాను. మా వారు, మా పాప, మా ఆయన మా బాబు వాళ్ళు ఏంటంటే పప్పు ఆమ్లెట్ తినేశారు. కానీ నాకు పప్పుతో తినడం ఇష్టం లేదన్నమాట. ఇంకా నాకు వట్టి ఆమ్లెట్తో తింటే నచ్చుతుంది. ఇంకా దానికి తోడుగా ఏమైనా పచ్చళ్ళు ఉంటాయి కదండి మనకి, ఇంకా పచ్చడితో తింటే నచ్చుతుంది అన్నమాట. ఇంక ఇక్కడైతే నేను ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నాను. చూసారు కదా, 2 ముక్కలుగా చేశానండి. అంటే అడిగాను అన్నమాట మా అబ్బాయిని, నాని నువ్వు కొంచెం వేసుకోరా అంటే వద్దన్నాడు. ఇంకా చాలు మమ్మీ, నాకు సరిపోయింది, ఇంకా నువ్వే తినేసి అని చెప్పాడు. సర్లే ఇంకా వాడికి కొంచెం వేద్దామని ముక్కలు చేశాను, కానీ వద్దనేసరికి ఇంకా నేనే వేసుకున్నాను. ఇంక ఇక్కడైతే నేను చూసారు కదా ఆమ్లెట్తో, ఇంక అందులో పప్పు ఉందండి. ఇంకా నాకు పప్పు తినాలనిపించట్లేదు. ఏదో కర్రీ ఉందండి, ఆలుగడ్డ ఫ్రై ఏమో ఉందన్నమాట, నాకు మర్చిపోయాను, గుర్తులేదు. నాకు ఇక్కడ ఇంకా ఈ మధ్య రీసెంట్గా పెట్టాను కదండి కొత్త టమాటా పచ్చడి అన్నమాట. చాలా బాగుంటుందండి టమాటా చట్నీ. ఇంకా నేను నిల్వ పచ్చళ్ళు అయితే పెట్టేసుకున్నానండి. ఆవకాయ కానివ్వండి, టమాటా పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, ఇవన్నీ పెట్టేసుకున్నాను.
సో ఇంకా మేము నైట్ తినేసి పడుకున్నాము. చూసారు కదా, నైట్ అయితే మా వాళ్ళు 12:30 వరకు ఇంకా చక్కగా క్రికెట్ చూస్తూ పడుకున్నారండి. ఇంకా నేను వాళ్ళతో ఉంటే ఇవన్నీ నైటే సర్ది పడుకునేదాన్ని అన్నమాట. ఇంకా నేనైతే వెళ్ళి పడుకున్నాను. మీరు ఎప్పుడైనా పడుకోండి, ఇంకా మీ ఇష్టం అనేసి ఇంకా నేనైతే వెళ్ళి బెడ్రూమ్లో పడుకున్నానండి. వాళ్ళైతే హాల్లోనే బొర్లుకుంటూ ఇంకా 12:30 వరకు చూసారన్నమాట. ఇంకా ఆ తర్వాత వెళ్ళి ఎక్కడోళ్ళు అక్కడ పడుకున్నారు. ఇంకా చూసారు కదా నైట్ ఎలా చిందరవందరంగా పెట్టారంటే, ఇక్కడ బాటిల్స్ అక్కడే, ఇక్కడ రిమోట్స్ అక్కడే, ఇంకా పిల్లోస్ అయితే చిందరవందరంగా సోఫాలో పడేశారండి. నేను ఇందాకే నిద్ర లేచాను. నాకు ఇంకా లెగవడంతో హాల్లో చూసేసరికి చెత్తగా ఉందనుకోండి, నాకు ఇంకా అస్సలు ఆ రోజు మైండ్ అంతా పాడైపోతుందండి. ఏంటో అసలు ఇంకా పొద్దున ఏ పనులు కూడా అంత ఫాస్ట్గా చేయాలనిపించదు. నాకు నీట్గా ఉంటే నచ్చుతుందండి. అంటే ముఖ్యంగా మనకి మెయిన్గా మనం ఎవరు వచ్చినా కూడా మనం కాసేపు రిలాక్స్ కూర్చునేదంటే హాల్లో కాబట్టి ఇంకా హాల్ అయితే నీట్గా ఉంటే బాగుంటుంది అనేసి నాకు అనిపిస్తుందండి. ఇంకా బెడ్రూమ్స్ విషయానికి వస్తారా, కిచెన్కి అంటే ఇవన్నీ కూడా మనం కొంచెం నెమ్మదిగానే చేసుకోవచ్చు. మనం ఎక్కువగా టైం స్పెండ్ చేసేది రిలాక్స్గా ఉండేది హాల్లోనే కాబట్టి నాకేంటంటే హాల్ ఫస్ట్ నీట్గా ఉంచేస్తానండి. ఆ తర్వాత మిగిలిన రూమ్ల సంగతి చూస్తాను. ఇంక ఇక్కడైతే నేను నిద్ర లెగవడంతో ముందు హాల్ అంతా కూడా క్లీన్ చేశానండి. హాల్లో చూసేసరికి నాకు ఇంక ఎలాగో అనిపించింది. ఇంకా నాకు నచ్చక అవన్నీ కూడా నీట్గా సర్దేశాను. ఇంక ఇక్కడైతే నేను తలంతా కూడా నీట్గా దువ్వుకుంటున్నానండి. ఇంకా నేను కిందికి వెళ్ళేసి ఇంకా కింద అంటే మన ఇంటి ముందు మనకి షటర్స్, మన ఇంటి ముందు మెయిన్ రోడ్ ఉంది కదా, ఇంకా అక్కడ అంతా కూడా ఊడ్చేసుకొని వాటర్ పట్టేసి ఇంకా ముగ్గు అవన్నీ పెట్టేసుకొని రావాలన్నమాట. ఇంకా మనకి ఇంకా నైట్ అయితే ఫుల్గా ఆయిల్ పెట్టుకున్నానండి. నాకేంటో కొంచెం తల నొప్పిగా అనిపించేసరికి నైట్ ఆయిల్ పెట్టేసుకొని ఇంకా పడుకున్నానన్నమాట. ఇంకా మార్నింగ్ చూసేసరికి ఇంకా ఫేస్ అంతా జిడ్డుగా అయిపోయిందండి. మనం ఆయిల్ పెట్టుకుంటే ఇంకా అంతే కదండి, ఫేస్ అంతా జిడ్డుగా ఉంటుంది. ఇంకా అందుకనేసి ఇక్కడ నేనైతే ఫేస్ అంతా కూడా నీట్గా కడిగేసుకుంటున్నాను. ఇంకా నేను బ్రష్ చేసుకోలేదండి, చేయాలి. ముందైతే నేను కిందికి వెళ్ళేసి వాటర్ పట్టేసి ముగ్గు పెట్టుకొని వచ్చిన తర్వాత బ్రష్ చేసుకుంటాను. ఇంకా మనం బయటికి వెళ్తాం కాబట్టి అంత జిడ్డు ఫేస్తో అంత చిప్పిరి తలతో వెళ్ళడం కంటే కొంచెం నీట్గా దువ్వుకొని కొంచెం ఫేస్ క్లీన్ చేసుకొని వెళ్దామనేసి ఇంకా నేనైతే ఇక్కడ ఇంకా ఫేస్ అంతా కూడా నీట్గా సోప్తో కడుగుతున్నానండి. అసలు సోప్ పెట్టి నేను ఎప్పుడు కూడా మార్నింగ్ అంటే ఫేస్ అంతా ఇలా వాష్ చేసుకోను. కానీ ఆయిల్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే అంత జిడ్డుగా ఉంది. మనకి అలా కాకుండా మనకి ఇప్పుడు సమ్మర్ కదండి, ఎండాకాలం అసలు ఎంత ఉడకపోస్తుందంటేనండి పొద్దున్నే. ఇంక ఇప్పుడు టైం అయితే 6:30 ఏమవుతుందండి, ఒక్కోసారి అయితే 7 కూడా అవుతుందండి. అసలు ఇలా ఎందుకు అంటే పిల్లలకి అంటే హడావుడి లేదు, వాళ్ళు మంచిగా హాలిడేస్ పిల్లలకి, ఇంకా ఏ టైంకైనా పర్లేదులే అన్నట్టుగా కొంచెం లేట్గానే నిద్రలేస్తున్నానండి. ఇంకా మా వారు, మా పాప, మా బాబు వీళ్ళు ముగ్గురు అయితే 12:30 వరకు ఉన్నారట అండి. ఇంకా వాళ్ళైతే ఇంకా లెగవలేదు. వాళ్ళు 8కో ఏమో లేస్తారు. నేను ఇంకా వాళ్ళని ఏం డిస్టర్బ్ చేయను. ఇంకా నా పనులైతే నేను చేసుకుంటాను ఆలోగా అనేసి ఇంకా మార్నింగ్ పనులన్నీ కంప్లీట్ అయిపోయాక నేను ఇక్కడ నేను స్నానం ఫ్రెష్ అయిపోయానండి. ఇంకా ఫ్రెష్ అయిపోయి నేను ఇక్కడ ముందు రోజు నైట్ క్లీన్ చేసుకున్న గిన్నెలు ఉంటాయి కదా, అవన్నీ కూడా నీట్గా సర్దుకుంటున్నానండి. అవన్నీ కూడా చక్కగా అందులో వాటర్ అంతా ఆరిపోయాయి. ఇంక ఈ గిన్నెలన్నీ కూడా సర్దుకుంటున్నాను. నేను మార్నింగ్ టైం అయినా ఈవినింగ్ టైం, మార్నింగ్ 2 అంతేనండి. కుదిరితే మార్నింగే గిన్నెలన్నీ ఒకసారి తోమేసుకుంటాను, లేదు అంటే ఈవినింగ్ వరకు అన్నీ అలాగే ఉంచేసి ఈవినింగ్ క్లీన్ చేసుకుంటానండి. అంటే రోజులో ఒకసారి మాత్రమే గిన్నెలన్నీ నీట్గా క్లీన్ చేసుకుంటాను. నాకేంటంటే పదే కిచెన్లో గిన్నెలు తోముకుంటూ అంటే కొంతమంది అంటే చాలామంది చూశాను మార్నింగ్ క్లీన్ చేసుకుంటారు, ఈవినింగ్ క్లీన్ చేసుకుంటారు. కానీ నాకు అంతలాగా ఏమి ఉండవండి. మార్నింగ్ నాకేంటో అండి అలా అలవాటు అయిపోయింది. ఒక్కసారి సింకు నిండా గిన్నెలు ఉన్నాయనుకోండి, వాటిని చూసిన వెంటనే ఇంకా తోమేస్తాను. అందులో కొన్ని ఉంటే మాత్రం ఇంకా అవన్నీ అలాగే వదిలేస్తానండి. వాటర్ పట్టేసి అలా ఉంచుతానన్నమాట. అవి కూడా చక్కగా నానిపోతాయి కదా, అన్నీ ఒక్కసారి క్లీన్ చేయవచ్చులే అనేసి ఇంకా నాకు అలా అనేసి ఇంక ఇవి ముందు రోజు తోమిన గిన్నెలండి. చూసారు కదా మనకి బౌల్ల స్టాండ్ నిండా గిన్నెలండి. ఇంకా అవన్నీ సర్దుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడైతే కొన్ని గిన్నెలు ఉన్నాయండి, ఆ గిన్నెలన్నీ కూడా తోమేసుకుంటాను. సో ఇంకా నిన్న మా వారు ఏంటంటే నిన్న బయటికి వెళ్ళారండి. తను బయటికి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు ఇలా టిఫిన్ బాక్సెస్ అయితే తీసుకువెళ్తున్నారు. ఎందుకంటే తనకి ఈ మధ్య ఏంటంటే బయట ఫుడ్ అస్సలు పడడం లేదండి. మా వారు బయట ఫుడ్ చాలా వరకు తినడం తగ్గించేశారు. తను కొంచెం అంటే వెయిట్ కూడా తగ్గుతున్నారన్నమాట. డైట్ లాంటివి అయితే ఏమీ లేదండి. నేను మా వారికి స్పెషల్గా వచ్చేసి డైట్ లాంటివి ఏమీ లేవు, కానీ తనకి జొన్న గటక పెడుతున్నానండి. తనకి ఇష్టం కూడా, జొన్న గటక తింటారు.
ఇంకా దానికి తోడు ఇప్పుడు సమ్మరు కాబట్టి ఇంకా నేను అంబలి కూడా చేస్తున్నానండి. అంబలి అంటే తెలుసు కదా చాలామందికి, తెలంగాణ ప్రతి ఒక్కరికి తెలుస్తుందండి. అంబలి అన్న గటక అన్న ప్రతి వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట, మన తెలంగాణ సైడ్ ఉన్న వాళ్ళందరికీ కూడాను. సో ఇంకా నేను మా వారి కోసం అయితే ఒక బాటిల్ నిండా అంబలి, అలాగే టిఫిన్ బాక్స్లో గటక, పెరుగు, అలాగే ఏమైనా కర్రీస్ అవన్నీ పెట్టేసి ఇంకా మా వారికి అయితే టిఫిన్ బాక్స్ పెట్టి అంటే తను బయటికి వెళ్తా అన్న రోజు పెట్టిస్తున్నాను. తను ఇంకా లేదు లోకల్లోనే వర్క్ ఉన్నప్పుడైతే తను ఇంకా ఇక్కడే చూసుకుంటారన్నమాట, ఇంటికి వచ్చేస్తారు ఆఫ్టర్నూన్ టైంలో. ఇంకా తనతో పాటు ఒక్కరు ఉండరు కదా అండి, దాంతో పాటు ఇంకా మా వెహికల్లో ఎవరెవరో తన ఫ్రెండ్స్ కూడా ఉంటారు కాబట్టి ఇంకా అందరూ అంటే తను తినేటప్పుడు తనతో పాటు ఉన్న వాళ్ళకు కూడా పెడతారన్నమాట. సో ఇంక ఇక్కడైతే గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నానండి. ఇంకా ఇదైతే నేను ఆఫ్టర్నూన్ టైం అండి, ఇంకా మార్నింగ్ టిఫిన్ చేసేసాము, అలాగే లంచ్ కూడా ప్రిపేర్ చేశానండి. ఇంకా తినలేదు, ఇంక ఇక్కడ గిన్నెలు తోమేసానంటే ఒక పని అయిపోతుంది అనేసి గిన్నెలు అయితే తోమేస్తున్నానండి. ఎందుకంటే నైట్ గిన్నెలు కొన్నే ఉండేనండి, అవి అలాగే వదిలేసాను క్లీన్ చేయకుండా. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది. నచ్చితే ఒక చిన్న లైక్.